సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాభవం తరువాత వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిలో భవిష్యత్తు భయం మొదలైందని, ఒక్క ఓటమి 100 సమస్యలను ఆయన ముందుకు తీసుకురాబోతుందని, జగన్మోహన్ రెడ్డికి డేంజర్ బెల్స్ మోగడం ఖాయం అంటూ కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఆ వార్తల మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మొన్న ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని చవిచూడాల్సి వచ్చినటువంటి నేపథ్యంలో ఆయనకి భవిష్యత్తు భయం మొదలైంది అని, మొన్న ఒక్క ఓటమే ఆయనకి 100 సమస్యలను తీసుకురాబోతుంది, ఇక జగన్మోహన్ రెడ్డికి డేంజర్ బిల్స్ మోగడం ఖాయం అంటూ కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. వీటి మీద మీ విశ్లేషణ ఏంటి మేడం? అవునండి, 100 ఏంటి 1000 కూడా రావచ్చు. అది ఏ రోజుకి ఆ రోజు సంఖ్య పెరుగుతా పోద్ది అంటారా? ఇప్పుడు మన రైల్వే టికెట్ బుక్ చేసుకున్నప్పుడు మన నంబర్ తగ్గుతూ ఉంటుంది, వెయిటింగ్ లిస్ట్ మనకు తగ్గుతుంటుంది. అంటే తగ్గుతున్న దాన్ని బట్టి మనకు సీట్ కన్ఫర్మ్ అవుద్దని మనకు ఒక నమ్మకం. ఇక్కడ పెరుగుతుంటుంది. అంటే రోజుకోటి బయటకు వస్తాయి, మరి దానికి సమాధానం చెప్పుకోవాల్సిందే కదా. ఇప్పుడు మొదటి రోజు శాంపిల్ కింద ఆడుదాం ఆంధ్ర 100 కోట్ల అవినీతిది వచ్చింది. అది వచ్చేసరికి ఏం చేశారు, కొంచెం ఎట్లయినా సరే గుక్క తిప్పుకోలేకుండా అయ్యారు. ఒక్క నిమిషం అప్పటికే ఓడిపోయి ఆ ఓటమి తాలూకు బాధలో ఉన్నారు వాళ్ళు. సరే అక్కడి నుంచి అమ్మయ్య అనుకునే లోపు రుషికొండ వివాదం వచ్చింది. రుషికొండ వివాదం రాగానే వాళ్ళు ఏం చేశారు అంటే ఈవీఎంలు ట్యాంపరింగ్ అని చెప్పి మొదలెట్టారు. అంటే ఇప్పుడు వీళ్ళు ఏ సమస్య వచ్చినా సరే, అంటే వాళ్ళ మీద ఏ అవినీతి విషయం బయటకు వచ్చినా సరే ఏదో ఒక దాన్ని ఎత్తుక్కోవాలి. ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ కోసం వాళ్ళు ఆ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా వాళ్ళు ఇప్పుడు ఒక్కొక్కటి అన్వేషిస్తూ ఉన్నారు. ఏమి మన అమూల్ పొదిలో పెట్టుకుందామా అని. ఎందుకంటే ఇది ఆగదు, రోజుకొకటి వస్తూనే ఉంటుంది. ఇప్పుడు రుషికొండది ఇంకా దాని మొత్తం విశ్వరూపం వికృత రూపం ఇంకా ప్రపంచానికి తెలియలా, ఇంకా చాలా తెలియాల్సింది ఉంది రుషికొండ విషయంలో. అది అయిపోయింది. అది అలా ఉండగా ప్రతి జిల్లాలోనూ పార్టీ ఆఫీసుల కోసం ల్యాండ్స్ కేటాయించుకోవటం, తాడేపల్లిలో వాళ్ళ పార్టీ ఆఫీసు కేంద్ర కార్యాలయాన్ని కూల్చివేసే విషయం బయటికి రాగానే ఇవన్నీ కూడా బయటకు వచ్చినాయి. ఏది ఈ బిల్డింగులన్నీ బయటకు వచ్చినాయి. సరే ఇప్పుడు ఈ బిల్డింగుల మీద ఏం సమాధానం చెప్తారు? ఆ రాష్ట్రంలో రిషికొండ తప్పితే, అలాగే తాడేపల్లి ప్యాలెస్లో బ్యూటిఫికేషన్ చేసుకోవటం తప్పితే, సొబగులు తీర్చిదిద్దడం తప్పితే ఆ రాష్ట్రంలో ఎక్కడ తట్టమట్టి ఎత్తిపోయలేదు అనేది వాస్తవం. కానీ రాష్ట్రంలో రోడ్ల కోసమో ఇంకొక దానికోసమో తట్టమట్టి ఎత్తి పొయ్యకపోయినా కానీ వాళ్ళ పార్టీ ఆఫీసులో అయితే మరి ఆ విధంగా ఎట్లా వచ్చినాయి? ఆ పార్టీ ఆఫీసులో అట్లా కడుతూ ఉంటే సహజంగా ఎవరికైనా మనం ఒక రోడ్లో వెళ్తూ ఉంటాం, ఒక కొత్త కన్స్ట్రక్షన్ ఏదో వస్తుంది, ఎవరిదబ్బా ఇది అని ఒక్క నిమిషం అనుకుంటాం. ఇంకో 4 రోజులు పోయిన తర్వాత ఇంకొంచెం మంచిగా కడుతున్నారు అనుకోండి, ఎవరిదై ఉంటుంది? ఇది ఏమన్నా హాస్పిటలా, ఇదేమన్నా సినిమా హాలా, లేదంటే ఇదేమన్నా మాలా, ఏదైనా షోరూమా ఏంటా అనేది మనమైతే ఆలోచించకుండా అయితే ఉండలేం కదా. మరి అలాంటిది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏమన్నా అయ్యిందా? వాళ్ళందరికీ ఏమన్నా మసకబారినాయా వాళ్ళ కళ్ళు? వాళ్ళ ఊర్లో ఒక బిల్డింగ్ కడుతుంటే ఇది ఎవరిది అనేది ఎవరు ఎందుకు ఆలోచించలేకపోయారు? అంటే ఈ లెక్కన నాకు అనిపిస్తుంది, ఏమి నోరెత్తి ఏమి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఏమి చవి చూడాల్సి వస్తుందో. సాక్షాత్తు తెలుగుదేశం వాళ్ళే నోర్లు మూసుకుని కూర్చుంటున్నప్పుడు మామూలు ప్రజలు మనకెందుకు అని చెప్పి ఎవరికి వాళ్ళు మీ ఇష్టం వచ్చింది చేసుకొని రా బాబు, మిమ్మల్ని అయితే గెలిపించాం కదా, ఈ 5 ఏళ్ళు అయితే మీరు ఎక్కడికి పోరు కదా, ఈ 5 ఏళ్ళు మీకు ఇచ్చేసాం, దారాదత్తం చేసాం, మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అని వదిలేశారనిపించింది నాకైతే. ఒక నిరాసక్తత వచ్చింది ప్రజల్లో. లేకపోతేనండి అసలు ఎవరికి తెలియకోకుండా ఉంటుందా అన్ని బిల్డింగులు కడుతుంటే? పైగా బిల్డింగులు కూడా ఏమన్నా చిన్న చిత్తగా బిల్డింగ్లా? ఇప్పటికి రేపు నుంచి ఒక్కొక్కటి వస్తాయి బయటికి, ఎక్కడికి పోదు.
మనం చేసింది మన ఎంట వస్తుంది. ఇప్పుడు వాళ్ళతో పాటు ఇప్పుడు ఓడిపోయిన ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ ఓడిపోయిన ఎమ్మెల్యేలు తాడేపల్లి ప్యాలెస్కి క్యూ కడుతున్నారని తెలిసింది. అందుకని డైరెక్ట్గా బెంగళూరు వెళ్ళిపోతే పరుగు పోద్దని వీళ్ళని తప్పించుకోవటానికి వయ్యా పులివెందులు వెళ్ళాడు. ఏది వాళ్ళ నాన్నకి ఏదో చెవిలో చెప్తామని వాళ్ళ నాన్నతో కాసేపు మాట్లాడుకుందామని వెళ్ళాడు. వెళ్తే అక్కడికే కొంతమంది వచ్చేసారు. వచ్చేస్తే ఇప్పుడు యలహంకకి వెళ్ళాడు. యలహంకలో ఉన్నాడు, రాజప్రాసాదంలో ఉన్నాడు. మరి ఈ రాజప్రాసాదంలో ఉంటే అక్కడికైతే ఈ ఎమ్మెల్యేలు వెళ్ళలేరు. వెళ్తే కాల్ చేసి ప్యాలెస్ లోపలే పూజ చేసినా చేస్తాడు. అంటే మాజీ మంత్రుల్ని ఆయనే అసలు యలహంక ప్యాలెస్కి రప్పించుకుంటున్నారు, అక్కడ మాజీ మంత్రులతో భేటీ కాబోతున్నారంటూ కూడా కొన్ని వార్తలు చూసాము. మాజీ మంత్రులకి ఉంటుంది, ఎందుకంటే చేసిన అవకతవకలు మనం ఎలా తప్పించుకోవాలి, ఎలా చేయాలి ఏంటి అనేది. ఎమ్మెల్యేలు ఎందుకు రానిస్తాడు? ఎమ్మెల్యేలు రానివ్వడు కదా. పైగా ఎమ్మెల్యేల డబ్బులు కూడా కొన్ని జగన్మోహన్ రెడ్డి దగ్గరే ఉన్నాయి. అంటే మీరు సంపాదించుకోండి రేపు ఎలక్షన్స్ కోసం అని చెప్పి సంపాదించుకోమని ఇచ్చి మళ్ళీ ఆ మూటలు తన దగ్గరే పెట్టుకొని ఎలక్షన్ అప్పుడు ఇస్తానని చెప్పి ఎలక్షన్ అప్పుడు ఇవ్వలేదు అనేది కూడా మాట్లాడుకుంటున్నారు. ఏదైనా డబ్బు దగ్గర మనోడు మంచి వరల్డ్ బ్యాంక్ అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇంక దానిలో నమ్మినోళ్ళు నమ్ముతారు, నమ్మనోళ్ళు నమ్మరు, అది వేరే విషయం. అయితే ఇప్పుడు వచ్చే పరిస్థితులు ఏంటి అంటే రేపటి నుంచి కాంట్రాక్టర్లు బిల్లుల గురించి. ఇప్పుడు ఇక్కడ చూడండి, సెక్రటేరియట్ కట్టారు కదా, ఉన్న సెక్రటేరియట్ని కూల్చి ఈ సెక్రటేరియట్ 600 కోట్లు అనుకుంటే 1150 కోట్లు అయింది. అంత బడ్జెట్ లేదు. ఇప్పుడు వాళ్ళందరూ దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ కాంట్రాక్టర్లు అందరూ బిల్లులు ఇవ్వాలి కదా, ఎక్కడ తెచ్చిస్తారు? అసలు ఉన్న బిల్డింగ్ను ఉంచుకొని శుభ్రంగా దానికి ఏమైనా మరమ్మతులు చేసుకోవాలంటే చేసుకొని ఉంచుకోక అనవసరంగా సెక్రటేరియట్ అంటే 1100 కోట్లు అంటే మామూలు మాట. అంటే అప్పిస్తున్నారు కదా అని సోక్ చేసుకున్నట్లుంది కదా ఇది. మరి ఇదే పని మనోడు చేసింది, బాబాయిని చూసే అబ్బాయి కూడా చేశాడు. ఈ పరిస్థితుల్లో ఇంకా ఇంకా రాబోయే సమస్యలు ఏముంటాయి అంటే, ఈ రోజుకి మొన్న కూడా ఈ వాలంటీర్లు శాలరీతో పాటు 200 రూపాయలు పేపర్ ఎలివెన్స్ ఇస్తున్నారు, ఇప్పటికీ ఇస్తున్నారు. ఇప్పుడు సాక్షికి ప్రతీ నెల అడ్వర్టైజ్మెంట్ల రూపంలోనూ ఈ పేపర్ రూపంలోనూ ఆదాయం వస్తుంది. దాని గురించి ఆలోచిస్తారు కదా, పునరాలోచిస్తారు కదా. మళ్ళీ ఇది కాకుండా ముఖ్యమంత్రి కుటుంబం అనే ఒక సాకుతోటి ఒక జీవో పాస్ చేసుకుని లండన్లో ఉన్న కూతుర్లకు సంబంధించిన భద్రతా వ్యవహారాలకు కూడా అక్కడున్న వాళ్ళకి భద్రతా సిబ్బందికి రాష్ట్ర బడ్జెట్ నుంచి డబ్బులు ఇస్తుంది. ఓకే, ఇది ఎంతవరకు కరెక్టు? ఇప్పుడు రేపు పొద్దున్న తీస్తారు కదా, అన్నీ తీస్తారు కదా, ఎక్కడికి పోతాయి? తీసినప్పుడు ఇప్పుడు వాళ్ళు సరిపోనట్లు ఇప్పుడు ఈ 1000 మంది భద్రతా సిబ్బందిని నియమించుకున్నారు. అసలు 1000 మంది భద్రతా సిబ్బంది అవసరమా అండి? అంటే నువ్వేమైనా చీకటి వ్యాపారాలు చేస్తున్నావా? లేకపోతే నేను ముఖ్యమంత్రి కంటే నేను గనుణ్ణి అనిపించుకోవటం కోసం 1000 మంది సిబ్బందిని పెట్టుకున్నావా? ఎందుకు నీకు 1000 మంది సిబ్బంది? అసలు దావోద్ ఇబ్రహీం లాంటి వాడికి కూడా స్మగ్లింగ్ బిజినెస్ చేసేవాడు, మాదక ద్రవ్యాల వ్యాపారం చేసేవాడు, వాడికి కూడా 1000 మంది సిబ్బంది ఉన్నారని అయితే నేను అనుకోవట్లా. ఈ 1000 మంది సిబ్బందికి శిక్షణ ఇచ్చేది ఎవరు? అలాగే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి ఉన్న ఆయుధాలు ఉక్రెయిన్ నుంచి, ఇజ్రాయెల్ సాఫ్ట్వేరు ఆయుధాలేమో ఉక్రెయిన్ నుంచి వస్తున్నాయి అంటే ఇదంతా కేంద్ర రక్షణ శాఖ నుంచి అనుమతులు లేకుండానే ఇవన్నీ జరిగాయా? ఇప్పుడు అసలు ఒక ముఖ్యమంత్రికి అంత అవసరం ఏంటి అనేది ఒక పాయింట్. దీని మీద సమీక్ష జరగాలి. దీని మీద ఏదైతే మొన్న మనం ఒకటి మాట్లాడుకున్నాం, ఒక ఎల్ఐసి ఆఫీస్లో అంటే ఒక గవర్నమెంట్ ఆఫీస్లో రెంట్కి తీసుకోవాలి అంటే కనుక ఏదన్నా ప్రెమిసిస్ని ఎస్ఎఫ్టీకి ఇంతకంటే పెట్టడానికి వీలు లేదు అని వాళ్ళకి ఇస్తారు. ఎందుకు ఉండదు? ఆడిట్ ఉండాలి కదా, ఇది ప్రజల డబ్బులే కదా, ప్రజల ట్యాక్స్ల డబ్బులే కదా అనేది ఒక సమస్య. ఇప్పుడు ఇంకా 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 లాగితే కనుక బయటికి
ఈ 100 పార్టీ ఆఫీసులు 26 పార్టీ ఆఫీసులు మహల్స్ ఏవైతే ఉన్నాయో వీటికి అసలు లెక్క చెప్పాలి, డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అని. వాళ్ళు సింపుల్గా చెప్తారు, మేము ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా వచ్చినాయి మాకు డబ్బులు, అది మా పార్టీ ఇదే అని చెప్పొచ్చు. కానీ ఎప్పుడు ఎలక్ట్రల్ బాండ్స్ వచ్చినాయి మీకు, ఎవరు ఇచ్చారు, మీరు ఎప్పుడు ఖర్చు పెట్టారు, అసలు మీ ఎలక్ట్రల్ బాండ్స్ ఎంత ఉన్నాయి, అది ఈ లెక్కలు చెప్పాల్సిన అవసరం వస్తుంది. అంటే ఇప్పుడు దాకా ఏంటి అంటే తానే తీసుమారు కానన్నట్లు ఎవరికి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అన్న పరిస్థితిలో నుంచి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏ పరిస్థితిలో పడ్డాడంటే, ఒక ఆర్టీఐ ద్వారా అప్లై చేసినా కానీ, ఒక వెబ్సైట్లో చూసిన సమాచారాన్ని బట్టి కానీ ప్రతిదానికి సమాధానం చెప్పించగలిగిన వాడు గనక ఆ అధికారంలో ఉంటే గనక సమాధానం చెప్పాల్సిన పరిస్థితిలో ఉన్నాడు. పైగా ఇప్పుడు అతనికి ప్రతిపక్ష హోదా కూడా లేదు. అయితే అతను ఏం బేరం పెడుతున్నాడు, నేను ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తాను అన్నట్లుగా అతను ఒక బేరం పెట్టాడని తెలుస్తుంది. ఒకవేళ నిజంగా గనక అలాంటి బేరమే పెడితేనండి, అసలు ఇట్లా రాజకీయాల్లో ఓనమాలు కూడా తెలియకోకుండా ఒక రాజకీయ పార్టీని ఎట్లా నడిపాడు జగన్మోహన్ రెడ్డి, అలాగే ఎలక్షన్స్లో ఎట్లా పోటీ చేశాడు, ఒకసారి ముఖ్యమంత్రిగా ఎట్లా చేశాడు అనేది మనకు $1 మిలియన్ క్వశ్చన్ అవుతుంది అనమాట. ఇప్పుడు ప్రతిపక్ష హోదా రావాలి అంటే 10% సీట్లు వస్తేనే ప్రతిపక్ష హోదా వస్తుందని ఎక్కడా లేదు, ఎక్కడా రాసి పెట్టలేదంటూ కూడా ఆయన లెటర్లో పొందుపరచడం జరిగింది. పొందుపరిచారు, కానీ లేకపోతే ప్రతిపక్ష హోదా కోల్పోయింది పోయినసారి కాంగ్రెస్ అని ఇవన్నీ ఎందుకు మాట్లాడతారండి? లోక్సభలో ప్రతిపక్ష హోదా కోల్పోయింది కదా పోయినసారి సీట్లను బట్టి కాంగ్రెస్ పార్టీ, మరి అనుకోకుండా ఎలా ఉంటారు? అంటే ఇప్పుడు ఈయన చెప్పినట్లు హుజూర్ అని జీవోలు మార్చే అధికారులు ఉంటే అది వేరే విషయం. ఇప్పుడు మీ పప్పులు ఉడకవు కదా, మీ ఆటలు సాగవు కదా. మరి ఇప్పుడైతే రూల్ బుక్ ప్రకారం వెళ్ళాల్సిందే కదా. ఒక రూల్ బుక్ కొడితే ఉంటుంది కదా, మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా రూల్ బుక్ ప్రకారమే వెళ్తారు. పైగా అధికారంలో ఉంటే మీరు ఏదైనా చేసుకోవచ్చు, చూసి చూడనట్టు పోవచ్చు. కానీ ఇప్పుడు అట్లా చూసి చూడనట్టు పోవటానికంటే కుదరదు. అందుకని ఏది ఏమైనా సరే ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ఈ వీటితో పాటుగా అవినాష్ రెడ్డి రేపు దోషిగా తేలితే గనక, అవినాష్ రెడ్డి నా దృష్టిలో దోషిగా అనిపించట్లేదు, అతను చెప్పిన విధానాన్ని బట్టి చూస్తే అతను ఆ నేరం చెయ్యలేదు అని నా మనసు కనిపిస్తుంది అని అవినాష్ రెడ్డిని వెనకేసుకొచ్చాడు ఒకప్పుడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. రేపొద్దున ఆ కేసు కనుక నిరూపితమైంది అనుకోండి, అసలు అవినాష్ రెడ్డిని నువ్వు ఇంత ఎందుకు వెనకేసుకొచ్చావు, నీకున్న లాభం ఏంటి అని అడుగుతారు. అలాగే ఇప్పుడు 300 వాయిదాలు ఎగ్గొట్టి కోర్టుకు వెళ్ళా, సిబిఐ కోర్టుకు వెళ్ళా. అలాగే సుప్రీంకోర్టులో రాజకీయ నాయకులకు సంబంధించిన కేసులు ఏమైనా ఉంటే త్వరితంగా చేల్చండి, రాజకీయ నాయకుల అవినీతికి సంబంధించిన కేసులు తేల్చండి అంటే అక్కడ ఆళ్ళు తేల్చలేదు, ఇక్కడ ఈయన ఊపిరి పీల్చుకున్నాడు. రేపు పొద్దున అదేదైనా ముందు పడిందంటే అసలు ఈలోపే ఈయన ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్ళాల్సిన పని. సరే, చాలా సంవత్సరాలు పెండింగ్ అయిపోయింది కాబట్టి వారం కాదు రోజువారీ హాజరు అన్నారనుకోండి, ఈయన అసెంబ్లీ ఉంటే కూడా అసెంబ్లీ మానేసి రోజు సిబిఐ కోర్టుకు రావాల్సిన పరిస్థితి. ఇలా ఇన్ని రకాల సమస్యలు ఉన్నాయి. అతను ఏ మాత్రం ఊహించని విషయం ఇది. అలాగే ఇప్పుడు ఇంకా రోజుకు ఒక సమస్య బయటకు వస్తుంది. మనం రోజుకు ఒక సమస్య గురించి, అవినీతి కుంభకోణాల గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది. పైగా అన్నిటినీ మించి రేపు ఆర్థిక శాఖ కనుక సమావేశం అయితే కనుక మనం తీసుకొచ్చిన అప్పులన్నీ, మన రాష్ట్రంలోకి వచ్చిన ఆదాయం ఏంటి, మన రాష్ట్రంలో మనం ఖర్చు పెట్టింది ఎంత, ఇవన్నీ కూడా ఒక చోటకు చేర్చి చూశారు అంటే ఎక్కడో డబ్బులు ఎక్కడో నేలమాగళ్ళలోకి వెళ్ళిపోయినాయి, ఎవరి బొక్కసాల్లోనూ వెళ్ళినాయి అనేది ప్రూవ్ అవుతుంది. అప్పుడు రాజేంద్రనాథ్ రెడ్డితో సహా జగన్మోహన్ రెడ్డి దాకా అది ఆ ఉచ్చు వచ్చే అవకాశం ఉంది. వాటికి సమాధానం చెప్పుకోవాలి. వీటన్నిటికన్నా ముందు ముఖ్యంగా ఎమ్మెల్యేలు రోజుకొకళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఇవి కూడా సమస్యే జగన్మోహన్ రెడ్డికి. ఇప్పుడు కాసు మహేష్ రెడ్డి మాట్లాడాడు వచ్చి, ఆయన ఏదో నేను తెలివిగా మాట్లాడాను అనుకున్నాడు, కానీ అందరూ ట్రోల్ చేస్తున్నారు. ఏంటి బాబు, నీకు రోజా అన్ను వీళ్ళే కనిపించారా,
మీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడింది నేను తక్కువ అని మాట్లాడుతున్నారు. సరే ఇట్లా ఎవ్వరు బయటకు వచ్చి మాట్లాడినా కానీ వాళ్ళు అబాస్పాలైపోయే పరిస్థితులు ఇవాళ ఉన్నప్పుడు మరి వీళ్ళందరినీ సవరించుకోవాల్సింది కానీ వీళ్ళందరి తరఫున మాట్లాడాల్సింది కానీ జగన్మోహన్ రెడ్డే కదా. అందుకని ఇలా బోలెడు సమస్యల వలయంలో ఇవాళ చిక్కుకుని ఉన్నాడు. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.